బేతనీయలో తీర్చబడింది. ఎంతో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సాయంకాలము నమ్మకం మా తండ్రి, మరి మీ మాటలు మా పాదములకు దీపము, మీ వాక్యము మా త్రోవకు వెలుగై ఉంటుంది. ఆ కారణాన్ని బట్టి మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని మాట వలన బ్రతుకుతాడని చెప్పబడింది. కాబట్టి అటు మీ మాటలు మా ఆత్మకు అవసరమైనటువంటి వాక్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి స్పర్శ మాకు దయచేయండి. మీ వాక్యము పైనుంచి మాకు దయచేయండి. అట్లా పిల్లలు ఉన్నారు, పిల్లలకు కూడా అవసరం మాటలు పిల్లలకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నమ్మకం మా తండ్రి, మా పరలోకపు తండ్రివి మీరు. కాబట్టి దేవా, మరి కుటుంబముగా మీ సన్నిధిలో మేము చేరినాము. కాబట్టి కుటుంబానికి అవసరమైనది దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా ఈ సమయంలో మా ప్రాణాత్మ శరీరం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్య రక్తాన్ని కోరుకుంటున్నాం. మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా రక్షకుడు, మా కొరకే సిలువేయబడి మరణించి సమాజం తిరిగి లేచినాడు. మృత్యుంజయుడు, అదృశ్యుడు, అతి పరిశుద్ధుడు, ఆత్మస్వరూపి మా మధ్యలో ఉన్నందు వందనాలు తెలియజేసుకుంటున్నాం. అటు స్పృహ నాకు మాకందరికి దయచేయమని వేడుకోండి. ఎక్కడ ఇద్దరు కూడిందరు అక్కడ నేను వారి మధ్యలో ఉందని అన్నాడు ప్రభు. దాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో అటు మీ ఆశీర్వాదాన్ని ఈ కుటుంబ ప్రార్థనలో కోరుకుంటూ మొదటి నుంచి చివరి నడిపించమని, కనబడకుండా పనిచేసే కార్యాలన్నీ లయపరచమని వేడుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కొద్ది ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు మా రక్షకుడు యేసు క్రీస్తు వారికి నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. పాట సంఖ్య 67 పాడుకుందాం. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా, పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, కాంతి గల నక్షత్రములారా పరమాకాశమా, ఆకాశ జలమా విరిమమ అగ్ని తుఫాను, ఆకాశ జలమా విరిమమ అగ్ని తుఫాను,
మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా, మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులారా, ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర సుతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలురు యౌవన కన్యకరుతులు ప్రభును స్తుతించుడి. బాలురు యౌవన కన్యకరుతులు ప్రభును స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర సుతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా, పవిత్ర సుతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. పాట సంఖ్య 730. మరొక పాట పాడుకుందాం. 730. ఇంకొక నంబర్ కూడా ఉంది, 714. 730, 714. ప్రభువా గురి వద్దకే పరిగెత్తుచున్నాను అనే పాట పాడుకుందాం. ప్రభువా దుర్యోధకి పరుగెత్తుచున్నాను నేను. ప్రభువా దుర్యోధకి పరుగెత్తుచున్నాను నేను. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ప్రభువా గురియోతకే పరుగెత్తుచున్నాను నేను.
ఏవేవి లాభకరములయుండెను వాటిని క్రీస్తు నిమిత్తం. ఏవేవి లాభకరములయుండెను వాటిని క్రీస్తు నిమిత్తం. నష్టముగానెంచుకొని ముందుకే సాగుతున్నాను. నష్టముగానెంచుకొని ముందుకే సాగుతున్నాను. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును. క్రీస్తును సంపాదించుకొని తన పునరుత్థాన బలమును తిరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదును. తిరిగి ఆయన శ్రమలలో పాలివాడనగుదును. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై. వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కొరకై ఎగిరపడుచు ధైర్యముగా ముందుకే సాగుతున్నాను. ఎగిరపడుచు ధైర్యముగా ముందుకే సాగుతున్నాను. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను. ప్రభువా గురి యొద్దకే పరిగెత్తుచున్నాను నేను.
విశ్వాస సహితముగా ప్రకటించుడి యేసుని అనే పాట మనం పాడుకుందాం. విశ్వాస సహితముగా అనే పాట పాడుకుందాం. పాట సంఖ్య 612, 612, 612. మొదటి 2 చరణాలు, ఆఖరి చరణము పాడుకుందాం. ఫస్ట్ 2 స్టాంజెస్ అండ్ లాస్ట్ స్టాంజర్. 599 కూడా ఉంది ఈ నంబరు, పాత నంబరు 612, 599. విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చెబునే, నిత్య జీవము చేపట్టి సత్యవేదము చెబునే, పవిత్ర హృదయములతో పోరాడుడే విజయముతో, పవిత్ర హృదయములతో పోరాడుడే విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా, ఓర్పును ప్రేమను గల్గి పోరాడుడి విజయముతో, ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో, విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని, యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమనోర్చుచు, యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమనోర్చుచు, విజయోత్సవము తోడా హల్లెలూయా పాడెదము, విజయోత్సవము తోడా హల్లెలూయా పాడెదము, విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని, విశ్వాస సహితముగను ప్రకటించుడే యేసుని.
ఈ రాత్రి మన ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎవరు మాట్లాడకూడదు, పిల్లలు ఎవరు మాట్లాడదు. బైబిల్ ఉంటే బైబిల్ తెరిచి చూడండి, బైబిల్ లేకపోతే ఇది వినండి. దేవుని వాక్యము మనం ఎంతో జాగ్రత్తగా భయముతో భక్తితో వినాలి. వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. తెలుగులో 10, 11 ఉన్నాయి, కలిసి చదువుకుందాం. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 10 and 11 కలిసి చదువుకుందాం. ఏ విధము చేతను మృతుల్లో నుండి నాకు పునరుద్ధరణ కలవాలి, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం ఆయన శ్రమలలో పాలువాడడం ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును అట్టపరుచుకొని వాటి పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చదువుకున్న లేఖన భాగమును మన కొరకు దీవించి ఆశ్రయించి మనతో మాట్లాడను గాక. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. లోకమందున మా తండ్రి, ఈ రాత్రి కూడా మీరు మాకు ఇచ్చిన సమయానికి వందనములు. నీ వాక్యం చుట్టూ మేము చేరొచ్చాము. నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడకపోతే మా సమయం అంతా వ్యర్థమే, వృధానే. దేవా, మా కళ్ళ పనులు మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లనే స్వరం మాకు వినిపింపచేయండి. మిమ్మల్ని చూచి కనులు మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని ఎరిగే హృదయం మాకు దయచేయండి. దాసుని నిష్ప్రయోజకులైన నన్ను ఖాళీ చేసి మిమ్మల్ని వేరే ప్రత్యక్షపరచుకోండి. అంధకార చీకటి శక్తులు ప్రవేశంలో గద్దించి బంధించి దూరపరుస్తుంది. VBS 2వ దినాన్ని కూడా మీరు చూపిన సహాయం కృపను బట్టి స్థుతిస్తున్నాం. మమ్మల్ని మేము రేపటి దినం కొరకై నీ వాక్యం ద్వారా సిద్ధపరచుకోవడం సహాయం దయచేయండి. మహిమా గణిత ప్రభావాలు మీకే చెల్లిస్తుంది. ప్రభు నేర్చుకున్న ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సో ఈ 3 రోజులు VBS 2 రోజులు ప్రభు సాయం చేశాడు కదా. ఈ VBS యొక్క అంశం ఏంటి? ఫిలిప్పీ 3:10 ఆయనను ఎరుగు నిమిత్తము. ఆయనను ఎరుగు నిమిత్తం. చెప్పండి అందరూ, ఆయనను ఎరుగు నిమిత్తము. ఫిలిప్పీ 3:10 పిల్లలు కూడా మీరు నేర్చుకుని ఉంటారు కదా, మెమరీ వర్స్, జూనియర్స్కి మెమరీ వర్స్. సో పౌలు యొక్క కోరిక, ఆశ ఏంటంటే ఆయనను తెలుసుకోవాలి, ఆయనను ఎరగాలని కోరిక పౌలు కలిగి ఉన్నవాడుగా ఉంటున్నాడు. ఎంత మంచి కోరిక కదా. దేవుని వాక్యంలో చాలామంది కోరికలు మనం చూడవచ్చు. దావీదు దగ్గరికి వెళ్తే దావీదు ఏమంటాడు? ఏమని కోరుకున్నాడు? నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేస్తుంది. దావీదు ఏం కోరుకున్నాడు? దేవుని మందిరాన్ని కోరుకున్నాడు. మరియా ఏం కోరుకున్నది? మరియా? లూకాసు సువార్త 10:39 మరియా ఉత్తమమైనది కోరుకునేను అన్నారు కదా. మరియా ఏం కోరుకునేదంట? ఉత్తమమైనది కోరుకునేది. ఏంటి ఆ ఉత్తమమైనది? యేసు పాదముల వద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను కదా. యేసు పాదముల వద్ద కూర్చోండి మరియా దేవుని వాక్యం వింటా ఉంది. అది ఉత్తమమైనది కదా. అట్లా దేవుని వాక్యంలో ఆయా విధాలుగా భక్తుల యొక్క కోరికలు మనము చూడుస్తూ రావచ్చు. అనేక మంది ఏం కోరుకున్నారో, మనం ఏం కోరుకోవాలో కూడా దేవుడు, చాయిస్ ఈజ్ అవర్స్. యెహోషువ ఏం కోరుకున్నాడు? నేను నా ఇంటి వారును యెహోవానే. మీరు ఎవరిని కోరుకుంటారో కోరుకోండి కదా. నేను నా ఇంటి వారు ఏం చేస్తాము? యెహోవానే. దేవుడు మనకు జీవము మరణము పెట్టాడు, ఆశీర్వాదము శాపం పెట్టి ఏమంటున్నాడు? కోరుకోండి, మీకేమి కావాలో కోరుకోండి కదా. ఏం కోరుకుంటామో చాయిస్ మందే కదా. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 30 మాట్లాడకూడదు పిల్లలు ఇక్కడ.
ముందర మాట్లాడకూడదు, సైలెంట్గా ఉండాలి. పనుకుంటే పండుకోబెట్టి మాట్లాడకూడదు, సరేనా? సైలెంట్గా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19. ఆ, ఆ, ఆ. చాలు. ఏమేమి పెట్టాడంటే దేవుడు మన ముందుట జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము మన ఎదుట ఉంచినాడు. ఉంచి కోరుకోమంటున్నాడు కదా. ఏం కోరుకుంటామో? మన జీవం కోరుకుంటావా, మరణం కోరుకుంటావా, ఆశీర్వాదం కోరుకుంటావా, శాపం కోరుకుంటావా అనేది మన చేతిలో. మళ్ళీ దేవుడే చెప్తున్నాడు అవన్నీ పెట్టి ఏం కోరుకోవాలో దేవుడే చెప్తాడు. 20వ వచనం చివరి లైన్, 20వ వచనం చివరి లైన్. ఉమ్, 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 ఉమ్. కదా, ఇంత మంచి దేవుడు చూడండి కదా. ఏం కోరుకోమంటున్నాడు? జీవాన్ని కోరుకోండి కదా. జీవాన్ని కోరుకోండి అండి. ఎవరు జీవము? యేసు చెప్పాను, నేనే మార్గము, సత్యము, జీవము. పిల్లలు మాట్లాడకూడదు. మాట్లాడితే బయటకు వెళ్ళిపో. మాట్లాడుకోవాలంటే బయట పోయి మాట్లాడకూడదు. ఎవరిని కోరుకోమంటున్నాడు అంటే జీవాన్ని మీరు కోరుకోండి. జీవాన్ని కోరుకోండి అనగా జీవం ఎవరో కాదు, యేసు ప్రభువే. యేసు ప్రభువుని మీరు ఆయనను కోరుకోండి అని దేవుడు చెప్పేవాడు. ఎంత మంచి దేవుడు కదా. కాబట్టి మనం ఏమి కోరుకోవాలో దేవుడు చెప్పేవాడుగా ఉంటాడు. చాలాసార్లు మనకి ఇష్టమైనది మనం కోరుకుంటాం కదా. మనకు ఇష్టమైంది, మనకు అనుకూలంగా ఉండేది మనము కోరుకునేవారుగా ఉంటాం. అయితే మనము దేవునికి ఇష్టమైన దాన్ని మనం కోరుకునేవారుగా ఉండాలి. సో పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడు? పౌలు యొక్క కోరిక ఏంటి? ఇక్కడ మనం నిన్న చూసాం కదా. పౌలు యొక్క కోరిక ఏంటంటే ఆయనను ఎరగాలి, ఆయన నేను తెలుసుకోవాలి. ఈ ఆశ ప్రతిరోజు మన జీవితంలో మనం కలిగి ఉండేవారుగా ఉండాలి. ఆయన నేను తెలుసుకోవాలి కదా. ఆయన తెలుసుకొనుట మొట్టమొదటి స్టెప్ ఏంటంటే రక్షణ, నిత్య జీవము. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము కదా. యోహాను 17:3 చూసాం. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆయన ఎరగాలి, ఆయన తెలుసుకోవాలి అంటే మొట్టమొదటి స్టెప్ ఈ నిత్య జీవం మనం పొంది ఉండాలి. జీవం లేకుండా ఆయన్ని మనము తెలుసుకోలేము. జీవం లేకుండా ఆయన్ని తెలుసుకోలేము. రెండవది ఏంటంటే 1 తెస్సలోనిక 4:4 మనం చూసాం. పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను ఎరిగి ఉండుటయే దేవుడు. ఎరిగి ఉండుట పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. దేవుణ్ణి ఎంతగా మనం తెలుసుకుంటామో అంతగా మనల్ని మనము తెలుసుకుంటాం కదా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా 6వ అధ్యాయంలో ఇంకా మాట్లాడకూడదు. మాట్లాడితే బయటకు వెళ్ళిపోండి. యెషయా 6వ అధ్యాయం. ఇక్కడ యెషయా దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని వారు ఏం చేస్తున్నారు? ప్రతిగానములు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధుడైన దేవుణ్ణి యెషయా తెలుసుకున్నాడో లేదా యెషయా చూశాడో వెంటనే ఏమంటున్నాడు? 5వ వచనం, యెషయా 6వ అధ్యాయం 5వ వచనం. అయ్యో కాబట్టి యెషయా ఏమంటున్నాడు? ఎప్పుడైతే ఆ దేవుని తెలుసుకున్నాడో పరిశుద్ధుడు అని, వెంటనే ఏమంటున్నాడు? తన స్థితిని గుర్తెరిగాడు. తాను ఎంత అపవిత్రుడో తెలుసుకున్నాడు కదా. అయ్యో అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవులు గలవాడను కదా. దానికి ముందు 5 అధ్యాయాలు యెషయా రాసినాడు కదా. 6వ అధ్యాయం రాయకముందు ఎన్ని అధ్యాయాలు రాసినాడు?
5 అధ్యాయాలు. 5 అధ్యాయాల్లో యెషయా ఏం చెప్పాడు? అనేకులకు ప్రవచించాడు. అయ్యో మీకు శ్రమ అన్నాడు కదా. అయ్యో మీకు శ్రమ. అయ్యో. యెషయా 1:21 యెషయా 1:21 అయ్యో అంటున్నాడు కదా. కాబట్టి ఇతరులను చూసి ఏమంటున్నాడు? ప్రవచించాడు అయ్యో అయ్యో అంటున్నాడు కదా. ప్రతి అధ్యాయంలో మనం చూడవచ్చు. యెషయా 3:11 దుష్టులకు శ్రమ అంటున్నాడు కదా. బట్ ఎన్నో విషయాలు యెషయా 5 అధ్యాయాలు ప్రవచించిన వాడుగా ఉంటున్నాడు. అయితే 6 అధ్యాయంకి వచ్చే లోపల ఎప్పుడైతే ఆ దేవుణ్ణి పరిశుద్ధుడు అని తెలుసుకున్నాడో ఏమంటున్నాడు? అయ్యో నాకు శ్రమ. అయ్యో అయ్యో నేను అపవిత్రుడను అని చెప్పేవాడుగా ఉంటాడు. కాబట్టి ఎప్పుడు మనం దేవుణ్ణి తెలుసుకుంటామో మనల్ని మనం కూడా తెలుసుకునేవారుగా ఉంటాం కదా. చాలాసార్లు మనల్ని గురించి మనం తెలుసుకోము, కానీ ఇతరుల గురించి తెలుసుకోవాలని చాలా ఆశ ఉంటుంది కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతరులు ఏం చేస్తున్నారు, ఇతరులు ఎలాగున్నారు, ఇతరుల గురించి తెలుసుకోవాలని మనకు చాలా ఎలా ఉంటుంది, ఎంతూజియాజం కదా, ఎంతో ఆరాటపడతా ఉంటాం కదా. ఒక ఇద్దరు అలా క్యూరియాసిటీ, ఆతృత ఉంటుంది ఇతరుల గురించి తెలుసుకోవాలి. అయితే మనల గురించి మనం తెలుసుకోవాలని, దేవుని గురించి తెలుసుకోవాలని మనకి ఏముండదు, ఆశ ఉండదు కదా. ఒక ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ గురించి మనం వినడానికి ఎంతో ఇష్టపడేవాడుగా ఉంటాం కదా. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి గురించి చెడుగా కానీ మూడో వ్యక్తి గురించి కూడా మాట్లాడుకోవడం అంత మంచిది కాదు కదా. ఎందుకు ఈ దినాల్లో పరిస్థితుల అసమాధానము, వాటి ఎందుకు ఇవన్నీ మనం చూస్తున్నామంటే ఇతరుల గురించి ఎక్కువ మాట్లాడేవారు ఉంటాం కదా. చూడండి, ఒక ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోరు కదా. నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ స్థితి ఏముంది, అవన్నీ ఉండవు. కానీ వాళ్ళిద్దరు గురించి మాట్లాడుకోవాలి. మూడో వ్యక్తి గురించి ఏం చేస్తూ ఉంటారు ఎక్కువ, అక్కడ అట్లా జరిగిందంట, ఆ అక్క అట్లా అంట, అయ్యి అన్న అలా చేశారంట, వాళ్ళు ఇలా చేశారంట కదా. ఈ మూడో వ్యక్తి గురించి ఎక్కువ మాట్లాడేవారుగా ఉంటారు. కాబట్టి మనల్ని మనము తెలుసుకోవాలి ఫస్ట్ కదా. ఎప్పుడు తెలుసుకుంటామంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటామో మనల్ని మనం కూడా తెలుసుకుంటాం. భార్యాభర్తలు కూడా పెళ్ళిళ్ళలో ఎక్కువ ఈ మాట చెప్తారు. ఎప్పుడైతే మీరు దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుణ్ణి సమీపంగా తెలుసుకుంటారో మీరు ఒకరినొకరు తెలుసుకోగలుగుతారు అంటారు కదా. ఒక బొమ్మ ఉందన్నమాట, ట్రయాంగిల్ అంటే తెలుసా, ఇట్లా ఉంటుంది ట్రయాంగిల్, తెలుసా ట్రయాంగిల్ కదా. ఇక్కడ హస్బెండ్, ఇక్కడ వైఫ్, పైన గాడ్ దేవుడు ఉంటారు కదా. హస్బెండ్ వైఫ్, పైన దేవుడు. బట్ ఈ హస్బెండ్ వైఫ్ ఎప్పుడైతే దేవునికి ఎంత దగ్గరగా వస్తారో వాళ్ళిద్దరు కూడా ఎక్కడికి వస్తారు, దగ్గర అవుతారు. దేవునికి వాళ్ళు దూరంగా ఉన్నారనుకో ఇద్దరు కూడా ఎట్లా ఉంటారు, ఇద్దరు కూడా దూరంగా ఉంటారు. దేవునికి ఎంత దగ్గరగా రావాలని వారు వస్తారో లేదా దేవుణ్ణి ఎంతగా వాళ్ళు తెలుసుకుంటారో అప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏమవుతారు, దేవునికి ఇద్దరు కూడా ఒకరినొకరు దగ్గరికి వచ్చేవారు. అదే రహస్యం. మనము మొట్టమొదటిగా దేవుని తెలుసుకున్నట్లయితే ఇతరులు కూడా మనం తెలుసుకోగలం కదా. చాలాసార్లు అంటారు, ఈ వ్యక్తి నాకు అర్థమే కావడం లేదంట కదా. ఈ వ్యక్తి అర్థమే కావడం లేదు, ఏమీ మరి తెలియదు, కానీ ఈ వ్యక్తిని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను కదా. చాలాసార్లు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదే, నువ్వు నన్ను అస్సలు అర్థం చేసుకోలేవు అంట కదా. ఎందుకు అర్థం చేసుకోలేరు? మొట్టమొదటి దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి, దేవుని తెలుసుకోవాలి. దేవుని తెలుసుకున్నప్పుడు ఒకరినొకరు మనం తెలుసుకోవటం అనేది ఎంతో ఈజీ, సులభమైనది. సో పౌలు ఈ కోరిక కలిగి ఉన్నాడు. ఏం కోరిక? దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, దేవుణ్ణి ఎరగాలి. ఆయన్ని తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం ద్వారా ఆయన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఎందుకు? ఆయన్ని తెలుసుకునే దాని కొరకే. చూడండి, ఎఫెసీ 1వ అధ్యాయం
పౌలు యొక్క ప్రార్థనలన్నీ కూడా ఆత్మ సంబంధమైన ప్రార్థన కదా. ఆత్మ సంబంధమైన పౌలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఎఫ్ఎస్సిలో ఉన్న వారి కొరకై? చదవండి, ఎఫ్ఎస్సి 1:17-19 వరకు. ఉమ్, ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్. చూడండి ఎంత చక్కని ప్రార్థన ఈ దైవజనుడు ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం కొరకై చేస్తున్నాడు కదా. కాబట్టి రెండు రెండు సార్లు రాయబడింది ఆ మాట. ఏమాట? మీరు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి కదా? మీరు తెలుసుకోవాలి. తన్ను తెలుసుకొనుట యందు ఏం కావాలి మనకు? జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించున్నట్టు నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి దేవుని తెలుసుకోవాలంటే మన సొంత జ్ఞానంతో మనం తెలుసుకోలేము కదా. ఏం కావాలి? దేవుని యొక్క జ్ఞానము కావాలి. జ్ఞానము ప్రత్యక్షతయు గల మనస్సు. ఎందుకు? తన్ను తెలుసుకొనుట యందు. ఆయన తెలుసుకోవాలంటే మనకు దేవుని దైవ జ్ఞానం అవసరం, దేవుని ప్రత్యక్షత ఎంతో అవసరం. ప్రత్యక్షత గల మనస్సు అంట. ఏం మనస్సు? ప్రత్యక్షతయు గల మనస్సు ఎంతో అవసరమై ఉంటున్నది. ఏమి తెలుసుకోవాలని కోరుతుంటున్నాడు పౌలు ఎఫెసీలకు? చూడండి జాగ్రత్తగా చూసి చెప్తారా మీరే? ఏమేమి తెలుసుకోవాలని పౌలు ఆశ కలిగి ఉన్నాడు? ఎఫెసీలో ఉన్నవారు ఏమేమి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నాడు? కనీసం అంటే 3 విషయాలు తెలుసుకోవాలా వాళ్ళు అని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి విషయం, మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. కాబట్టి దేవుని యొక్క పిలుపును మీరు తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? దేవుడు ఎట్లా మిమ్మల్ని పిలిచాడో, ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో అది మీరు తెలుసుకోవాలి. ఇంకా ఏం తెలుసుకోవాలి? ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము, దేవుని యొక్క మహిమైశ్వర్యము మీరు తెలుసుకోవాలి. అది రెండవది. ఇంకా ఏం తెలుసుకోవాలి? ఆయన మహత్యము లేదా తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఏమేమి తెలుసుకోవాలి చెప్పండి ఇప్పుడు? 1, ఆయన పిలుపును తెలుసుకోవాలి, ఆయన మహిమైశ్వర్యమును తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలుసుకోవాలి? ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును. సో ఇట్లా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం ఏమి తెలుసుకోవాలి, ఆయనని ఎరగాలంటే, ఆయన తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా మనము తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోగలము? ఎప్పుడైతే ఆయన మనం తెలుసుకోవాలంటే జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు మనకు అవసరమై ఉంటున్నది. ఎప్పుడు ఒక వ్యక్తిని దేవుణ్ణి తెలుసుకోగలడంటే ఆ వ్యక్తి హీ హ్యాస్ టు బి బ్రోకెన్. దేవుని ద్వారా విరగొట్టబడే అనుభవంలోనికి రావాలి. ఏ అనుభవంలోనికి? విరగొట్టబడే అనుభవం కదా. యాకోబును మనం చూడవచ్చు ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32వ అధ్యాయం. దేవుడు ఏం చేశాడు? యాకోబును కలుసుకున్నాడు. దేవుడు యాకోబును ఏం చేశాడు? పెనూయేల్లో కలుసుకున్నాడు. యాకోబు దేవునితో పోరాడి గెలిచిన వాడుగా ఉంటున్నాడు. అప్పుడు యాకోబు ఒక ప్రశ్న అడిగాడు కదా. యాకోబు ఏం చేశాడు? 29వ వచనం చదవండి. వాడు యాకోబు ఏమడుగుతున్నాడు? ప్రభువా నీ పేరు ఏమి? తన జీవితంలో మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకోవాలి అని యాకోబు ఏం కలిగి ఉన్నాడు? ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుడు
అక్కడ అతన్ని విరగొట్టాడు కదా, విరగొట్టాడు. దేవుడు తన జీవితాన్ని మొట్టమొదటిగా గెలుచుకున్నాడు. దేవుడు తన జీవితాన్ని ఏం చేశాడు? గెలుచుకున్నాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని దేవుడు గెలుచుకున్నాడా అనేది ప్రశ్న. అక్కడ రాయబడింది యాకోబు గెలిచెను అని రాయబడింది. దానికంటే ముందు దేవుడు యాకోబుని ఏం చేశాడు? గెలుచుకున్నాడు. యాకోబుని సంపాదించుకున్నాడు. యాకోబుని దేవుడు నీ జీవితాన్ని గెలుచుకున్నాడా? దేవుడు నీ జీవితాన్ని గెలుచుకున్నాడా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. యాకోబు అంటున్నాడు, ప్రభువా నీ పేరేం పేరు? నీ పేరు ఏమి అని దేవుని అడుగుతున్నాడు. అంటే నీ పేరు నాకు తెలియజేయి అంటున్నాడు. ప్రభువా నీ ఎవరో నాకు తెలియజేయి, అనగా నిన్ను గురించి నేను తెలుసుకోవాలి అని యాకోబు ఇక్కడ ఏం కలిగి ఉన్నాడు? ఆశ కలిగిన వాడుగా ఉంటున్నాడు. మనం కూడా ఇటువంటి ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకు తను తాను బయలుపరుచుకుంటాడు, ప్రత్యక్షపరుచుకునేవాడుగా ఉంటాడు. యాకోబును దేవుడు అక్కడ గెలుచుకున్నాడు, యాకోబుకు ప్రత్యక్షపరుచుకున్నాడు. నీ పేరేమని యాకోబు అడుగుతూ వచ్చాడు. అటువంటి ఆశ యాకోబు కలిగింటూ వచ్చాడు. ఇన్ని సంవత్సరాలు ఇటువంటి ఆశ యాకోబులో లేదు. అయితే యాకోబు పెనీయేలులో ప్రభువా నీ పేరేమి? మోషే కూడా అడుగుతాడు, ప్రభువా నేను సరే ఐగుప్తుకు వెళ్ళమంటున్నావు, వెళ్తాను. అక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారు, ఏమని ప్రశ్నిస్తారు? నిర్గమాకాండం 4వ అధ్యాయం. వాళ్ళు ఎవరు అని అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి? నీ దేవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగితే నేను ఏం చెప్పాలి ప్రభువా అని అడుగుతాడు కదా. 3:13 నిర్గమాకాండం 3:13. ప్రభువా వారు ఆయన పేరేం పేరు? దేవుడు నన్ను పంపించినాడు అని చెప్తాను. పోయి ఎవరు మీ దేవుడు, మీ దేవుని పేరు ఏం పేరు అని వాళ్ళు అడుగుతారు. నేనేం చెప్పాలా ప్రభా అంటే మొట్టమొదటిగా మోషే దేవుని పేరు, దేవుణ్ణి ఎరగాలని ఆశ కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమన్నాడు చదవండి. కాబట్టి ఎవరంట మన దేవుడు? ఉన్నవాడను అనువాడను అయి ఉన్నాను అని చెప్పు. కాబట్టి ఆయన్ని మోషే తెలుసుకున్నాడు. ఏమని? ఆయన ఉన్నవాడు, ఆయన అనువాడు. ఉన్నవాడు అంటే ఏంటంటాము? జీవించువాడు, జీవం గలవాడు అని అర్థం అంటాం కదా మనం. ఏమయ్యా ఫోన్ చేయలేదు, ఉన్నావా పోయినావా అంటారు కదా. అంటే ఏమర్థము? ఉన్నవాడు అంటే ఏమని అర్థము? జీవించేవాడు. అంటే మా దేవుడు ఎటువంటి వాడు? జీవించేవాడు అని అర్థం ఉన్నవాడు అంటే. అనువాడు అంటే మాట్లాడేవాడు. అనువాడు అంటే మాట్లాడేవాడు. మనం మాట్లాడినప్పుడు ఆయన తిరిగి ఉత్తరం ఇచ్చేవాడు, జవాబు ఇచ్చేవాడు. కాబట్టి ఆయన జీవించేవాడు, ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడని మోషే తెలుసుకున్నాడు. అట్లా భక్తుల జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దేవుణ్ణి ఏం చేశారు? తెలుసుకున్నారు. అనుభవపూర్వకముగా దేవుణ్ణి తెలుసుకున్న వారుగా ఉంటున్నారు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులకు ఒక ప్రశ్న వేశాడు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. 16-13. శిష్యుల్ని అడుగుతున్నాడు, నన్ను గురించి ప్రజలు ఏమని చెప్పుకొనుచున్నారు? నన్ను గురించి ఏమని ఎరిగినారు, ఏమని తెలుసుకున్నారు అని శిష్యుల్ని అడిగితే శిష్యులు ఏమన్నారు? 14వ వచనంలో, కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటున్నారు ప్రభువా, కొంతమంది ఏలియా అనుకుంటున్నారు, కొంతమంది ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు. అప్పుడు 15వ వచనంలో దేవుడు ప్రభువారు అడిగారు, ఏమని అడిగారు? మీరైతే నేను ఎవడనని మీరు చెప్పుకొచ్చున్నారు, అంటే నన్ను గురించి మీరు ఏమని ఎరిగినారు?
ఇన్ని రోజులు నా చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అనేకమైన మీరు చూశారు కదా, మీరేమనుకుంటున్నారు నన్ను గురించి? అవునా? మీరైతే నేను ఎవడని మీరు చెప్పుకున్నారు. అప్పుడు వెంటనే పేతురు ఏమన్నాడు 16వ వచనంలో, కాబట్టి నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పు కదా. ఎవరు బయలుపరిచినారు పేతురుకు అంటే, పరలోకమందున్న నా తండ్రి నీకు, 17వ వచనంలో దేవుడు చెప్పాడు, పరలోకమందున్న నా తండ్రి నీకు బయలుపరిచినాడు, నరులు నీకు బయలుపరిచి. పేతురు ఏమని తెలుసుకున్నాడు అంటే, యేసుప్రభుని, ఆయన సజీవుడైన దేవుడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని పేతురు తెలుసుకున్నవాడుగా మనం ఇక్కడ చూడవచ్చు. వాటి రాత్రి కూడా దేవుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరైతే 15వ వచనంలో, మత్తయి 16:15, మీరైతే నేను ఎవడనని మీరు చెప్పు. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఈ రాత్రి ప్రశ్నిస్తున్నాడు, నేను ఎవరనని మీరు తలంచుకున్నారు? ఇదే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా ఈ ప్రశ్న చూడవచ్చు. మత్తయి 22:42. సో క్రీస్తుని గురించి మీకు ఏమి తోచుతున్నది? యేసు ప్రభు వారి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏమని ఎరిగినారు? ఏమని తెలుసుకున్నారు? మీకేమి తోచుచున్నది అని ఎవరు అడుగుతున్నారు? ప్రభువారే అడుగుతున్నారు. దానికి జవాబు ఈ రాత్రి మనం చెప్పవలసిన వారంగా ఉంటున్నాం. పేతురు అయితే మనిషి ఏమంటున్నాడు? సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు. మోషే అయితే దేవుడు ఉన్నవాడు, అనువాడు అని చెప్తున్నారు. అలాగే భక్తుల యొద్దకు, ఒక్కొక్కరి యొద్దకు వెళ్ళినట్లయితే వారు ఒక్కొక్క విధంగా చెప్పేవారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఏం పేరు ఆ స్త్రీ పేరు? సమరయ్య స్త్రీ కదా. సమరయ్య స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయం. లూకా 10లో మంచి సమరయ్యను చూస్తాము కదా, మంచి సమరయుడు లూకా 10వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము చెడ్డ సమరయుల. ఎటువంటి స్త్రీ ఏమా? చెడ్డ సమరయ స్త్రీ అని చూడవచ్చు. జీవితం ఏమాత్రం బాగలేదు. అయితే దేవుడే ఆమెకు కనపరుచుకోవాలి, తెలియజేయాలని, తను తాను కనపరుచుకోవాలని ఆమె యొద్దకు దేవుడు వచ్చిన వాడు. వచ్చి దేవుడు ఆమెతో మాట్లాడాడు. ఏం చేశాడు? మాట్లాడాడు. దేవుడు తనతో మాట్లాడే కొద్దీ తన జీవితంలో ఏమొచ్చింది? మార్పు వచ్చింది. దేవుని తెలుసుకునేదానికి తాను ఆరంభించింది కదా. దేవుని తెలుసుకునేదానికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ దేవుని గురించి ఆమె తెలుసుకుంటూ వచ్చింది. ఎప్పుడు మనం దేవుడిని తెలుసుకుంటామంటే, దేవుడు మనతో మాట్లాడే కొద్దీ ఏం చేస్తాము? ఆయన మనము తెలుసుకుంటాం. ఎట్లా దేవుడు మాట్లాడతాడు? వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. యోహాను సువార్త 10:4, నా గొర్రెలు నా స్వరము అవి నన్ను ఎరుగును అంటున్నాడు కదా. నా స్వరము ఎరుగును, నా గొర్రెలు నా స్వరము ఎరుగును. కాబట్టి మనము ఆయన గొర్రెలుగా చేపడితేనే మనం ఆయన స్వరాన్ని మనము ఎరగగలం. ఆయన స్వరం ఏంటో అక్కడ రాయబడింది. ఇంకో మాట, అన్యుని స్వరము అవి ఎరగవు, కాబట్టి అన్యుని అవి వెంబడించు కదా. స్టోరీ మనం వింటా ఉన్నాం, మంచి క్లోజింగ్ స్టోరీ సండే స్కూల్ పిల్లలకి. జాన్ ఉన్నాడు, డానియల్ ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు కదా. బిట్వీన్ ద 2 వాయిస్ జాన్ రెండు స్వరాల మధ్యలో ఉన్నాడు. డానియల్ స్వరం ఏంటి? మంచి చేయి, దేవుని స్వరం విను, దేవుని ఆత్మస్వరము విను అని డానియల్ చెప్తా ఉన్నాడు జాన్. ఇంకోవైపు ఎలీషా ఉన్నాడు కదా. ఎలీషా ఎటువంటి స్వరము? అన్యుని స్వరము కదా, అన్యుని స్వరం. అయితే జాన్ ఎలీషా యొక్క అన్యుని స్వరానికే లోబడిపోయాడు అనమాట. లోబడి తాను ఆ విధంగా చేస్తూ వచ్చి. బట్ 2 స్వరాలు ఉన్నాయి. దేవుని స్వరం ఉంది, అపవాది స్వరం కూడా ఉంది. ఏం పర్వాలేదులే, అపవాది ఏమంటాడు? ఏం పర్వాలేదు, ఈరోజు బైబిల్ చదువుకున్నా పర్వాలేదు, ప్రార్థన చేసుకోకున్నా పర్వాలేదు అని అన్యుని స్వరం, అపవాది స్వరం మనకు వచ్చేదిగా ఉంటుంది. పర్వాలేదు, పాపము పర్వాలేదు, నువ్వు తప్పు చేయొచ్చు, అబద్ధం చెప్పొచ్చు, పర్వాలేదు, దాన్ని తప్పించుకునే మార్గం కూడా నీకు చూపిస్తా, పర్వాలేదు అని అపవాది చెప్పేవాడుగా ఉంటాడు. అయితే దేవుడు ఏం చెప్పాడు? తప్పు ఆ విధంగా చేయకూడదు కదా.
అపవాది అంటాడు, నువ్వు ఏ విధంగా తప్పించుకోవచ్చు. పాపం చేసేసినాక, తప్పు చేసేసినాక సైతాన్ ఏమంటాడు తెలుసా? ఇంక నువ్వు తప్పించుకోలేవు. నువ్వేమయ్యావు? తప్పించుకోలేవు. నువ్వు పట్టబడినావు. నువ్వేం చేసావు? నువ్వేమాత్రం ఇప్పుడు తప్పించుకోలేవు అంటాడు. అదే అపవాది కదా. సో 2 స్వరాలు, దేవుని స్వరము, అన్యుని స్వరం. సో దేవుని స్వరం మనం వింటూ 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 ప్రతిరోజు వింటే అన్యుని స్వరం మనం ఎరగము, దాన్ని పట్టించుకునే వారికి ఉన్నాం. ఉదాహరణకు చూడండి, మన ఇంట్లో మన అమ్మ నాన్నలు ఉంటారు కదా. అమ్మ నాన్నలు ఎక్కడి నుంచి పిలిచినా, ఎన్ని రోజుల తర్వాత మనం పిలిచినప్పటికీ కూడా మనం ఏమంటాం? గుర్తుపడతామా లేదా? మమ్మీ డాడీ వాయిస్ గుర్తుపడతామా లేదా? కదా, గుర్తుపడతాం. అదే వేరే వాళ్ళు, బయట ఊరోళ్ళు ఎవరైనా వచ్చి పిలిస్తే మనం వాళ్ళ వాయిస్ గుర్తుపడతామా? గుర్తుపడతాం. ఎవరినైతే మనం ఎరుగుతామో వారి స్వరమును మనము గుర్తుపడతాం. మన బంధువులైనా కావచ్చు, మన తోటి వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి దేవుని స్వరం గుర్తుపడాలంటే మనం మొట్టమొదటిగా ఆయన తెలుసుకోవాలి. ఆయన ఎవరు అని ఎరిగేవారుగా ఉండాలి కదా. చూడండి, ఈ మాటలు చదువుకొని మనం ముగించుకుంటాం. ఈ సమరయ స్త్రీ యేసు ప్రభువుని ఏమని ఎరిగింది, ఏమని తెలుసుకునింది? మొట్టమొదటిగా ఏమని తెలుసుకునిందంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల వరకు చూసినప్పుడు 9వ వచనంలో ఏమంటుంది? 9వ వచనం, చాలు, యూదుడవైన నీవు. యేసు ప్రభువుని ఏమని తెలుసుకునింది? నీవు యూదుడవు అంటుంది కదా. ఆమె యొక్క గ్రహింపు ఎట్లా ఉంది? నీవు యూదుడవు అంటుంది. మళ్ళీ కొన్ని వచనాల తర్వాత దేవుడు మాట్లాడిన తర్వాత అప్పుడు ఏమంటుంది? 12వ వచనంలో, నీవు యాకోబు కంటే గొప్పవాడవా కదా. 12వ వచనంలో యాకోబు కంటే గొప్పవాడని తెలుసుకునింది కదా. మళ్ళీ కొన్ని వచనాలు ఇంకా కిందకి వచ్చిన తర్వాత 16 నుంచి 24 వరకు మనం చూసినట్లయితే 19వ వచనంలో అంటారు, 19, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్త అని గ్రహించున్నాను. ప్రవక్త అని తెలుసుకునేది కదా. చూడు, కొంచెం కొంచెం తన కన్నులు ఏమవుతుంది? తెరవబడతా ఉంది. ప్రవక్త అని అంటుంది. దాని తర్వాత 25 నుంచి 30 వచనాలు వచ్చినప్పుడు ఆమె ఏమని తెలుసుకుంది యేసు ప్రభువు అంటే? క్రీస్తు అని తెలుసుకుంది. ఏం తెలుసుకునేది? ఆయన ఎవరు? క్రీస్తు. 29వ వచనంలో చదవండి. ఆ ఆ సో ఈయన క్రీస్తు కాడా కదా. మొట్టమొదటిగా యూదుడు అని తెలుసుకునేది, యాకోబు కంటే గొప్పవాడని అంటోంది. మళ్ళా కొంతసేపు దేవుడు మాట్లాడే లోపల ప్రవక్త అనుకునేది. ఇప్పుడు దేవుడు సూటిగా ఆమెతో మాట్లాడి ఆమె జీవితం అంతా బట్టబయలు చేసిన తర్వాత ఆమెను ఏమని గ్రహించింది? ఈయన క్రీస్తు కాడ వచ్చి చూడండి కదా. కాబట్టి దేవునితో ఎంత ఎక్కువ సమయం మనం గడిపే కొద్దీ అంత ఎక్కువగా దేవుని మనం ఏం చేస్తామో తెలుసుకుంటాం కదా. ఎఫెసీ 1వ అధ్యాయం తర్వాత మీరు ధ్యానం చేయండి. 1:19లో ఏమేమి మనం తెలుసుకోవాలంటే, 1, దేవుని యొక్క పిలుపును తెలుసుకోవాలి. ఉన్నతమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపు ఎటువంటిదో తెలుసుకోవాలి. 2, ఆయన యొక్క ఐశ్వర్యము కదా. చాలాసార్లు మనం దేవుని ఐశ్వర్యము, దేవుడు అంతా మనకి ఇచ్చాడు కదా. ఒక బీదవాడు తన జీవితాంతం అంతా అడుక్కొని ఏం చేశాడంటే దాన్ని ఖర్చు పెట్టకుండా అక్కడే తన కూర్చున్న చోటే ఆ యొక్క తవ్వి దాన్ని దాచిపెట్టాడంట. చాలా సంవత్సరాల తర్వాత తను చనిపోయినాక బీదవాడు ఇన్ని సంవత్సరాలు ఏడే అడుక్కున్నాడు. సరే ఇక్కడే ఇతన్ని పాతి పెడదాం, పూడుస్తాము అని గుంత తవ్వితే ఆ గుంతలో అంతా ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉన్నాయి కదా. అయితే అనుభవించలేకపోయాడు. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఎంతో ఐశ్వర్యవంతులుగా చేశాడు క్రీస్తునందు. అనేకసార్లు ఆ ఐశ్వర్యాన్ని మనం తెలుసుకోలేక అనేకంగా ఆత్మీయంగా దరిద్రతలో జీవించేవారు ఉంటాం. సో ఐశ్వర్యం తెలుసుకోవాలి. 3వది ఆయన శక్తిని ఏం తెలుసుకోవాలి? దేవుని యొక్క శక్తి ఆయన శక్తిని మనం తెలుసుకున్నప్పుడు ఆయన శక్తి మీద మనము ఆధారపడతాం. ఒక్క మాట చదివేసి ప్రార్థన చేస్తాం. మత్తయి 22:29. మత్తయి 22:29.
ఆ, ఆ. ఏమంటున్నాడు యేసు ప్రభు? లేఖనములు కానీ దేవుని శక్తిని కాకి మీరు ఎరుగక, మీరు దేవుని శక్తిని లేఖనములను ఎరుగక మీరు ఏమవుతున్నారు? పొరపడుచున్నారు, పొరపాటు పడుతున్నారు. ఎందుకు? మనం పొరపడే వారంగా, పొరపాటు చేసే వారంగా ఉంటాం. లేఖనములు కానీ దాంట్లో ఉన్న శక్తిని కానీ మనం ఏం చేయడం లేదు, ఎరుగలేని వారు కాబట్టి. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడి తీర్మానం చేస్తున్నాం. ప్రభా, నీ పిలుపు తెలుసుకోవాలి, నీ యొక్క ఐశ్వర్యం ఏంటో తెలుసుకోవాలి, నీ శక్తి ఏంటో నేను తెలుసుకోవాలి, నాకు సహాయం చేయి. దేవునికి అప్పగించుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నమ్మకమైన దేవ, దయగలిగిన దేవ, కృపగల తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంటున్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామమున మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దాసును మరుగుపరిచి మాతో మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి లేఖన భాగము కొరకే వందనాలు చెల్లిస్తుంటున్నాము. అవును ప్రభా, పిలుపున 3వ అధ్యాయం 10-11 వచనాలు బట్టి వందనాలు. అవును ప్రభా, మిమ్మను మీ యొక్క పునరుత్థాన బలమును ఎరుగునట్లుగా ప్రభా తండ్రి, మీ శ్రమలలో పాలువాడను కూడా ఎట్టిదో ఎరుగు నిమిత్తము దేవా అట్లు సహాయపడతారమని ప్రార్థన చేస్తుంటున్నాము. అవును ప్రభా, ఎంతోమంది భక్తులు ప్రభా మిమ్మల్ని ఎరుగుతూ వచ్చినారు ప్రభా, అందరిని బట్టి వందనాలు. దావీదు ప్రభా నీ యొక్క ఇంటిలో ఉండాలని చాలా ఆశపడుతూ వచ్చినాడు, కోరుకుంటూ వచ్చినారు. మరియా కూడా ప్రభా నీ ఉత్తమమైన దానిని ప్రభా కోరుకుంటూ వచ్చింది. దాన్ని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తుంటున్నాము. నమ్మకమైన దేవ, మరి జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను. జీవమును మీ ప్రాణమునకు ఆధారమైన జీవమునే కోరుకున్నాడని చెప్తూ వచ్చినారు ప్రభా. వందనాలు. మేమందరం కూడా మా పిల్లలము ప్రభా జీవమనే కోరుకున్నట్టుకు సాయం చేయండి. మీరే జీవమైనందుకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి, స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాము. నమ్మకమైన దేవ, మరి ఎఫెసీయులకు 1:19 ప్రకారము మీ యొక్క ప్రభా పిలుపును, మీ యొక్క మహిమైశ్వర్యమును ప్రభా అట్లు తండ్రి మీ యొక్క మహత్యమును ఎరుగునట్లుగా కృప చూపించండి. సమరిసే ఏ రీతిగా ప్రభా మీతో మాట్లాడుతూ ఆమె ఎంతగా మారిపోయిందో ప్రభా. మొదట దేవ మరి యూదుడని, తర్వాత అకోబ కంటే గొప్పవాడవని, తర్వాత మరి నువ్వు ఒక ప్రవక్తమని అనుకుంటున్నాననింది, తర్వాత ఇతడు క్రీస్తు కూడా మీరు వచ్చి చూడని తాను చెప్తూ వచ్చింది. అలాగున్న ప్రభా మా జీవితంలో కూడా ఇంకా ఎరగాలని మాకు ఆశ దయచేయము దేవ. అపాధి క్రియలు ఏం చేయము, మిమ్మల్ని తెలుసుకోకుండా ప్రభా మేము పొరపడకుండా కాపాడుతారండి దేవా. మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగక పొరపడుతున్నారని మీ వాక్యం సెలవిస్తుంది. అలాగా ప్రభా మేమెవరు కూడా ఉండకుండా మీ శక్తిని లేఖనముల ద్వారా ఎరుగునట్లుగా కృప చూపించండి. మా యొక్క బిడ్డలను ప్రభా ఈ తరమును జ్ఞాపకం చేసుకుంటండి. వారు ప్రభా మిమ్మను, మీ మహిమను ప్రభా, మీ శక్తిని ప్రభా ఎరుగుటకు సహాయం చేయండి తండ్రి. రక్షణ పొందుటకు సహాయం చేయండి. విధపడిన వాక్యము హృదయంలో భద్రపరచండి. అపవాది ఎత్తుకుని పోకుండా కాపాడుతారండి. మరలా నెమరు వేసుకునడానికి కూడా కృప చూపించమని, కృతజ్ఞత చెల్లిసి మిగతా సమయం అంతా దీవెనకరంగా చేయమని ఈ వాక్యాన్ని బట్టి మరొకసారి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడిచి ఉన్నాము తండ్రి. ఆమేన్. కుటుంబ ప్రార్థన కంటే ముందుగా మనము బైబిల్ అయితే బైబిల్ పల్లవి పాడుకుందాం. అతి శ్రేష్ట గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణయున్నది, దుఃఖములో వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి. అతి ಶ್ರೇಷ್ಠವಾದ ಗ್ರಂಥದಲ್ಲಿ ಎಲ್ಲೆಲ್ಲಿ ನೋಡಿದರೂ
ಆಧರಣೆ ಇರುವುದು. ಸುಖ ದುಃಖಗಳಲ್ಲಿ ವಾಗ್ದಾನವಿರುವುದು. ನಂಬಿಕೆಯಿಂದ ಧ್ಯಾನ ಮಾಡಿರಿ. ದ ಗ್ರ್ಯಾಂಡ್ ಓಲ್ಡ್ ಬುಕ್, the grand old book will find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are plain. So keep on believing in the grand old book. So keep on believing in the grand old book. మంచిది. ప్రభు ఇంతవరకు మనకు సహాయం చేస్తూ వచ్చినాడు. రాత్రి కుటుంబ ప్రార్థన కొరకై లేఖనంలోంచి యాకోబు పత్రిక 2వ అధ్యాయం. యాకోబు 2వ అధ్యాయం 10-15 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. త్వరగా యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి 26 వరకు కలిసి మార్చి చదువుతాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు మార్చి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెలుడి, చలి కాల్చుకునడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అయితే నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలు ఉన్నది. క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచును. నేను నా క్రియల చేత నా విశ్వాసం నుండి కనపడుతుందని చెప్పను. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని, క్రియల మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహిస్తున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను అను లేఖనం నెరవేర్చబడను. మరియు దేవుని స్నేహితుడు అనే పేరు కలిగిన మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించిరి. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. ప్రభు సాయనికమే చిన్న ప్రాణం. రాత్రి చదవబడిన లేఖనాలు మా కొరకు దీవించు. ఈ స్వరం ఇదివరకు నింపింపజేస్తూ వచ్చినారు. ఫిలిప్పీ 3:10 ఆధారం చేసుకొని మీ దాసుల ద్వారా శ్రేష్టమైన సంగతులు మాతో మాట్లాడుతూ వచ్చినారు. వారైతే సాక్ష్యం ఇవ్వగలిగినారు, వారైతే ఎరగగలిగినారు కనుక మేము అలాగూ ఎరుగుటకు ఒక్కసారి మీరు గుర్తు చేస్తూ వచ్చినారు. అటు అనుభవంలో వారి వల్లే మేము చెప్పగలిగే స్థానంలో ఉన్నారని మీరు కోరినందుకు స్తోత్రాలు. కనుక ఈ రాత్రి ప్రభా మరి మరొక్కసారి పాదం చెందుతున్నాం. యాకోబు 2:14-26 వచనాలు మాకు దీనకరంగా చేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే ఆత్మ దేవతండి, లేఖనంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూస్తున్నట్టు మా కన్నులను తెరవచ్చేయమని వేడుచు చిన్న ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ మనం చదువుతూ వచ్చినాము యాకోబు 2:14-26 వరకు.
చదవబడిన ఈ లేఖనముల్లో ఓ మాట మనకు తరచు కనబడుతూ ఉంది. ఈ అధ్యాయం అంతా కూడా ఒకే మాట మీద ఆయన రాస్తాడు. ఏంటి ఆ మాట చెప్పండి? విశ్వాసం. నిన్నటి దినాన్ని కూడా తండ్రి కొన్ని సంగతులు తెలియజేస్తూ వచ్చినాడు. కనుక ఈ సమయంలో ప్రభు ద్వారా కొన్ని విషయాలు మనం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. విశ్వాసము. చాలామంది నేటి దినాల్లో విశ్వాసులను చూడలేని పరిస్థితులు. అంత దినాల్లోనూ యేసు ప్రభు మాట అన్నాడు లూకాసు వార్త 7వ అధ్యాయంలో, ఇశ్రాయేలులోనైనాను ఎంత గొప్ప విశ్వాసమును కనుగొనగలనా అంటాడు. కనుక నాడు ఎంత గొప్ప విశ్వాసం. చాలాసార్లు దైవజనుడు భక్సింగ్ గారి గురించి కూడా మనకు చెప్పబడతా ఉంటుంది. మనం తరచూ వింటూ ఉంటాం. ఏంటి చెప్పండి, ఏం వింటాం, ఏం చెప్పబడతా ఉంటుంది. ఒక ఆయన చెప్తాడు, విశ్వాసానికి పరాకాష్ఠ దినాలు అని అంటాడు. ఆ దినాల్లో బహు భయంకరమైనటువంటి గడ్డు పరిస్థితి, కఠినమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ హెబ్రోన్ సావాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి ఆ ప్రత్యేకత చెప్పండి? దేని మీద కట్టబడింది సావాసం? విశ్వాసం మీద కట్టబడింది. దానిసార్లు ఈనాడు మందిరాలు కడతా ఉన్నారు, లేపుతా ఉన్నారు, పడగొడతా ఉన్నారు, మళ్ళా కడతా ఉన్నారు, మళ్ళా పడగొడతా ఉన్నారు. కానీ ఒకటి మాత్రం కట్టలేదు, పడగొట్టలేదు. కట్టింది అట్లే ఉండిపోయింది. ఏం చెప్పండి? హెబ్రోన్ సంఘము మందిరాన్ని మీరు చూడండి, ఎప్పుడన్నా వెళ్ళి గమనించండి. ఎప్పుడో దైవజనుడు భక్సింగ్ గారు ఉండి ఆనాడు వేసినదే, మళ్ళా హెర్మోన్ మాత్రం రీమాడ్యులేషన్ చేసినారు, కానీ హెబ్రోన్ రీమాడ్యులేషన్ చేయడం లేదు. ఎందుకంటే ఆయన ప్రతి దాని కొరకు విశ్వాసంతో కనబడుతుంది. ప్రతి మేకు కొరకు కూడా ప్రార్థన చేసినట్టు పెద్దలు చెప్తూ ఉండేవారు. సరే, మెట్టుకు ఈ అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి మాట ఏంటంటే విశ్వాసము. విశ్వాసం గలవారు ఎలా ఉంటారు? ఒకవేళ విశ్వాసం లేని క్రియలు అది మృతం అని ఇందాక మనం చదువుతూ వచ్చినాం. విశ్వాసం గలవారు ఎలా ఉంటారు? ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అందరం చదువుతాం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరినైనా ఇలా ఉండనేమో అని జాగ్రత్తగా చూసుకున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, విశ్వాసము లేని దుష్ట హృదయాన్ని ఉంటే దేవునిని విడిచిపెట్టి పోవుదరేమో. అంటే విశ్వాసం గలవాడు ఏం చేస్తాడు? దేవునిని విడిచి పోడు. చాలాసార్లు మనం దేవుని విడిచిపెట్టి వెళ్ళే పరిస్థితులు ఉన్నాం. అలా చాలా మంది సేవకు వస్తారు, సేవకు వచ్చి ఏమవుతారు? చాలా మంది చూస్తూ ఉంటాను, మాటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏమంటే సేవలో స్థిరత్వం ఉండదు. కాబట్టి అక్కడ మనం చూస్తే వారిలో సరైనటువంటి విశ్వాసం లేదు అనే సంగతి మనం జరగాలి. విశ్వాసులు కూడా యేసుప్రభువు నమ్మిన అని వస్తారు, కానీ చాలా కాలం ఎక్కువ మందిరంలో నిలబడలేరు. కారణం ఏంటంటే దేవుని మీద నమ్మకం కంటే వారు అనుకున్న దాని మీద ఎక్కువ నమ్మకం. అంటే దేవుని మందిరానికి పోతే ఏదో అవుతుంది, అట్లా నమ్మకాలు పెట్టుకున్నారు. కాబట్టి మనం చూస్తే విశ్వాసం లేని కారణం చేత దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. విశ్వాసం లేకపోవడానికి గల కొన్ని కారణాలు మీకు తెలియజేస్తాను. రండి. కొంతమంది విడిచిపెట్టి వెళ్ళినారు. ఎవరో విడిచిపెట్టి వెళ్ళినారు? మొదటి సమూయేలు గ్రంథం, రాజుల గ్రంథం, మొదటి రాజులు 11వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు మనం చదివితే, సొలొమోను వృద్ధాప్యమందు అని ఉంటుంది. చదవండి. మొదటి రాజులు 11వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు, అంటే 5 వచనాలు. అక్కడ ఒక మాట ఉంటుంది, సొలొమోను వృద్ధాప్యమందు అని ఉంటుంది. చదవండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు కాబట్టి ఇక్కడ మనం చూస్తే సొలొమోను వృద్ధుడైనప్పుడు ఏమైందంట? హృదయము దేవుని యొద్ద నుండి ఎక్కడ తిప్పబడింది? విగ్రహాల తట్టుకు తిప్పబడింది. ఎందుకు తిప్పబడింది? యవనస్తులు చెప్పాలి ఎందుకు తిప్పబడింది, లేదా పెళ్ళైన వాళ్ళు చెప్పండి ఎందుకు తిప్పబడింది? భార్యలు ఏం చేసినారు? విగ్రహాలు తిప్పినారు.
అంటే ఇక్కడ భార్యలు తప్పు కాదు కానీ సొలొమోనుదే తప్పు. సొలొమోనుదే తప్పు. ఎందుకు సొలొమోనుదే తప్పు అంటే లోక సంబంధమైన బంధాలను పెంచుకుంటూ వచ్చినాడు. లోక సంబంధమైన బంధాలు కదా. అందరూ చూడండి, విశ్వాసులైన వారు అంటే దేవుని నమ్మిన వారి కంటే కూడా అన్నిలు ఎక్కువ ఉంటారు. సొలొమోను భార్యలు దాదాపు 1000 మంది ఆయన భార్యలు. ఈ 1000 మందిలో కూడా అంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్న సాంగత్యం, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని దేవుని వాక్యంలో రాయబడినట్లు సొలొమోను దృష్టి దేవుని మీద ఉండకుండా దేవుని విడిచిపోయేటట్టు చేసింది చివరి దినాల్లో. చాలా వరకు మనం చూస్తా ఉన్నాం, ఆరంభం చాలా బాగుంటది, ముగింపు చాలా బాగుండదు. బైబిల్ గ్రంథంలో సౌలు ఆరంభం బాగలేదు, ముగింపు బాగొచ్చింది. ఎవరు చెప్పండి? అపోస్తుడైన పౌలు. అదే పాత నిబంధనలో మనం చూస్తే సౌలు ఆరంభం చాలా బాగుంది, ముగింపు బాగలేదు. సొలొమోను జీవితంలో కూడా మనం చూస్తే గనక సొలొమోను ఆరంభంలో చాలా చక్కగా వచ్చినాడు, ముగింపుకు వచ్చేసరికి దేవుని నుండి దూరం అయిపోయినాడు. ఏంటి కారణం అంటే గనక లోక సంబంధమైన సంగతి. ఈనాడు యవనస్తులు చెడిపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు చెప్పండి? ఏం కారణాలు? మాట వినకపోవడానికి, లేకపోతే మరి ఇతర కారణాలు ఏంటంటే వాడు 10th పాస్ అయితే వానికి ఏమి ఇస్తున్నారు? ఇప్పుడు ఏమి ఇస్తున్నారు? మొబైల్. 10th పాస్ అయితే మొబైల్, ఇంటర్ పాస్ అయితే ఇంకా ఏముంది? బైకు. ఇది చాలు చెడిపోవడానికి కదా. అంటే లోక సంబంధమైనవి. కాబట్టి మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం? దేవునిలో ఉండేవారిగానా, వాని దృష్టి దేవుని నుండి బయటికి తప్పించేవారుగానా? ఇక్కడ మొబైల్ ఇవ్వడం తప్పు కాదు, కానీ దాన్ని వాడడం వానికి తెలియదు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా. కాబట్టి దృష్టి దేవుని నుండి తప్పించడానికి కారణం ఎవరైతున్నామంటే, విశ్వాసం నుండి తప్పించడానికి కారణం ఎవరైతున్నామంటే మనమే. కాబట్టి రాత్రి అంతా వాడు నిద్రపోడు, సెల్లు చూడటానికి సమయం సరిపోదు. పొద్దున్నే వాడు ఎన్ని గంటలకు లేస్తాడు చెప్పండి? ఎన్ని గంటలకు లేస్తాడు? సందేశ్? 7 గంటకి. ಎಷ್ಟು గంటకి ఎద్దాడు? ఎన్ని గంటలకు లేయాల? 6 గంటగా? 6 గంటలకి అనుకుంది. కాబట్టి కొంతమంది ఉన్నారు చాలా లేట్ అవుతుంది పడుకునేసరికి. పిల్లలు ఏమంటే కారణం అంటే రాత్రి అంతా వీడియో గేమ్స్, మనకి బైబుల్ ఉండదు. విశ్వాసుల పిల్లల సంగతి చెప్తున్నా, బయట సంగతి కాదు. ప్రార్థన ఉండదు. ఒకప్పుడు నా జీవితంలో నేను ఎరిగిన సంగతులు చెప్పగలను. ఒక సంఘంలో మా నాన్న తరపుతుంటే అదే సంఘంలో మమ్మల్ని కూడా ట్రైనింగ్ పెట్టుకున్నారు. దేనికి తెలుసా? సేవకుల పిల్లలు ఎలా ఉండాలా, అబద్ధం ఆడితే ఆమె అన్నం పెట్టేది కాదు. ఎవరు? ఆ సేవకుడు. ఫస్ట్ నుంచే అబద్ధం ఆడితే పోయి క్షమాపణ చెప్పాలి దేవుని. తర్వాత రెండో కారణం, ఇట్లా చాలా భక్తిగా పెంచింది అర్థమెట్టకు. ఏదేమైనా విశ్వాసము నుండి తొలగిపోయేటట్లు మనము మన పిల్లల్ని చేస్తున్నామేమో జాగ్రత్త. మొబైల్ ఇచ్చి, బైక్లు ఇచ్చి, లోక సంబంధమైన సంబంధాలు పెంచి. కాబట్టి కుటుంబంలో యజమానురాలుగా మనం ఉన్నప్పుడు, ఇంటికి పెద్దలుగా ఉన్నప్పుడు పిల్లల విషయమై జాగ్రత్త తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. తర్వాత రండి, ఎందుకు దేవుని నుండి వారు తొలగిపోయినారు? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి ఎక్కడికి విన్నాడంట? తెసలోనికకు వెళ్ళను. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. దేమ ఎందుకు వెళ్ళినాడు? చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. కాబట్టి నన్ను విడిచి అంటే దేవుని యందు విశ్వాసం విడిచిపెట్టి వెళ్ళినాడు. దేన్ని బట్టి? లోక స్నేహము కదా. ఈ లోకముతో స్నేహం చేయకుడి. ఈ లోక స్నేహం ఏం చేస్తుందంట? దేవునితో వైరం, విరోధం కలుగజేస్తుంది. అందుకే అంటాడు యోహాను సువార్త 15లో, నాకు విరోధముగా ఉండి మీరేమీ చేయలేరు. అందుకే మన పిల్లలు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నారు. అందుకే మన పిల్లల భవిష్యత్తు చూడలేకపోతున్నాం. పిల్లలే కాదు, మన భవిష్యత్తు కూడా, లేదా మన జీవితం ఎదగట్లేదు. కారణం ఏంటంటే లోక సంబంధమైన స్నేహము. ఈ ఆత్మీయత ఎదగపోతే కదా, దేవుని వాక్యంలో రాయబడింది, క్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది, అనగా నీ విశ్వాసములో ఎదుగుతున్న కొలది నీవు అన్ని విషయములలో ఎదుగుదు. కాబట్టి ఈ సంగతులు జ్ఞాపకం పెట్టి ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టినాడు? 1 లోక సాంగత్యము, 2 లోక స్నేహము. ఇంకా 3 చూస్తాం రండి. దేవుని వాక్యంలోంచి నిర్గమకాండం 32:8వ వచనం. నేను వారికి ఆజ్ఞాపించిన మార్గమున, చదవండి 32:8.
ఆ, ఆ, ఆ. కాబట్టి దేవుడు ఒక మార్గం నియమిస్తున్నాడు. ఎందుకు దేవుడిని విడిచిపెట్టిపోయినారు ఇక్కడ? దేవుడు ఒక మార్గం నిర్ణయించి ఈ మార్గం గుండా పో అని చెప్పినాడు. పో అని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పినాడు, స్పష్టంగా అంటున్నాడు, నేను నియమించిన మార్గం నుండి వారు తొలగిపోయి. అంటే దేవుడిని కాకుండా ఎందుకు తొలగిపోయారు చెప్పండి? ఏం చేస్తున్నారంటే వెంటనే వారు ఏం చేస్తున్నారంట? ఒక పోత పోసిన దూడను విగ్రహాన్ని చేసుకున్నారు. కారణం ఏంటంటే వారికి ఏం లేదు, అక్కడ ఓపిక లేదు. దేవుని విడిచిపెట్టి ఎందుకు పోయినారు? ఓపిక లేదు. దేవుని దగ్గర ఏమవుతాయంటే అన్ని త్వరగా. ఇప్పుడు ఎట్లా అంటే ఇన్స్టెంట్ అనమాట. ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? ఇన్స్టెంట్. సిటీకి వెళ్తే ఇన్స్టెంట్ అలవాటు అవుతుంది. నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా మొబైల్లో ఇన్స్టెంట్ యాప్స్ ఏముండవు. సిటీకి వస్తే అన్ని ఇన్స్టాల్ చేసుకుంటా. ఏంటివి? స్విగ్గీ, జొమాటో, జెప్టో, తర్వాత ఇంకేంది ఇంకేంది ఓబరు, ఓలా, ఊబరు, ర్యాపిడో, ఇప్పుడు వచ్చింది నమ్మ కర్ణాటక అని. మొత్తం అన్ని ఇన్స్టాల్ చేసుకుంటా. ఎందుకు? ఇన్స్టెంట్. త్వరగా జరిగిపోవాలి. బ్లింకిట్ 10 minutes బ్లింకిట్ అయితే మనకు విశ్వాస యాత్రలో 10 నిమిషాల్లో ఏ పనులు జరగవు. మనం ఎట్లా అనుకుంటామంటే ఈ రోజు ప్రార్థన చేస్తే రేపు పొద్దునే దేవుడు ఇచ్చేయాలి కదా, రేపు పొద్దున దేవుడు ఇచ్చేయాలి. ఇన్స్టెంట్. అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు, మనమే కాదు మన పూర్వీకులు కూడా అలాగే కదా. త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకు ఆలస్యం చేస్తాడు తెలుసా దేవుడు? మన విశ్వాసం ఎంత ఉందో తెలుసుకోవడానికి. మనకి ఇన్స్టెంట్గా అలవాటు పడిపోయాను. చాలా మంది సిటీ నుంచి వస్తారు పల్లెటూర్లకి. వస్తే ఏదైనా ఆర్డర్ చేసుకున్నానుకో, రావడానికి లేట్ అయిందనుకో ఏమంటారు? ఈ పల్లెటూరులో ఉండకూడదు, అన్నీ లేట్ అయిపోతాయి కదా. కొంతమంది లోకంలోంచి వస్తారు. మనం సువార్త చెప్పేటప్పుడు ఎట్లా చెప్తామంటే ఇది చాలా ఈ వాడకూడని పదాలు. సువార్త చెప్పేటప్పుడు యేసుప్రభువు నమ్ముకో, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. యేసుప్రభువు నమ్ముకో, నీ అప్పులు తీరిపోతాయి. యేసుప్రభువు నమ్ముకో, ఇది చెప్తాం మనం బయటికి పోయి. వాస్తవంగా చెప్పాల్సిన మాట ఏంటి చెప్పండి? యేసుప్రభువుని నమ్ముకో, నీ పాపం పోతుంది, సస్తే పరలోకం పోతుంది. ఇది సువార్త. ఇట్లా చెప్పి వాడిని తీసుకొచ్చి వాడు వచ్చినాక ఏమంటాడు చెప్పండి? చెప్పండి? ఎంత ప్రార్థన చేసినా నా అప్పులు తీరలేదన్నా, అది ఉంటేనేమి ఇది ఉంటేనేమి. ఇప్పుడు వానికి ఏమి అలవాటు చేస్తున్నాం మనం? యేసుప్రభువుని నమ్ముకుంటే ఏం చెప్తున్నాము? ఇన్స్టెంట్గా నీ రోగం పోతుంది, ఇన్స్టెంట్గా నీ అప్పులు పోతాయి. కాబట్టి వాడిని ఏం చేస్తున్నాం? ఎక్కడికి దగ్గర చేస్తున్నాము? విశ్వాసం నుండి తొలగిపోయేదాన్ని దగ్గర. కనుక వారికి ఓపిక లేదు. దేవుడు నియమించిన మార్గంలో పోవడానికి ఓపిక లేక వారు ఏం చేసినారు? విశ్వాసము నుండి తొలగిపోయినారు. తర్వాత రండి, లేదా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. విశ్వాసములో గలవారు ఎట్లా ఉంటారు అంటే దేవునిని విడిచిపోరు. ఎందుకు దేవుని విడిచిపోయినారు అంటే లోక సంబంధమైన సాంగత్యము, లోకం మీద ప్రేమ, రెండు ఇన్స్టెంట్గా అలవాటు పడ్డారు. అంటే ఓపిక లేకపోయింది. తర్వాత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12 చదివి సహాయం చేయండి. దుష్ట హృదయము మీ అందున్నదేమో జాగ్రత్తగా చూసుకొనుడి. ఇక్కడ మనం చూస్తే విశ్వాసం గలవాడు ఎట్లా ఉంటాడు అంటే దేవుని విడిచిపోలేడు. తర్వాత వానిలో దుష్ట హృదయం ఉంది. విశ్వాసం లేని వానిలో ఏముంది? దుష్ట హృదయము. అంటే విశ్వాసం గల వానిలో ఏముండదు? దుష్ట హృదయము ఉండదు. దుష్ట హృదయం అంటే ఒక మాటలో చెప్పాలంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని అన్నాడు. ఎవరి గురించి అన్నాడు? ఇజ్రాయెల్ జనాన్ని గురించి అన్నాడు. మనల్ని గురించి కాదు. కాదా? కాబట్టి మనం చూస్తే దుష్ట హృదయం ఏం చేస్తుంది? ఇతరుల క్షేమము కోరదు కదా. ఇతరుల క్షేమం ఎప్పటికీ కోరదు. కాబట్టి మనం చూస్తే దుష్టుడి పని ఏంటంటే ఎవరిని మింగుతున్నా, ఎవరిని పడగొట్టుతున్నా ఇదే ఆలోచనలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని ఉదాహరణలు మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. రండి, దేవుని వాక్యంలోంచి మొదటి సమూయేలు 16-14 చూస్తే ఆత్మ ఎట్లా ఉంటుంది. మొదటి సమూయేలు 16-14 గ్లాస్
యెహోవా ఆత్మ. ఆ, 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 కాబట్టి ఇక్కడ మనం చూస్తే దుష్టుని ఆత్మ అంటే విశ్వాసము గలవాని హృదయంలో దుష్టుడు ఉన్నాడు. విశ్వాసం లేదు అంటే దుష్టుడు ఉన్నాడంటే వాళ్ళలో విశ్వాసం లేదు. ఆ, దుష్ట హృదయం ఏం చేస్తుందంట? దుష్టుని ఆత్మ వచ్చి ఏం చేసింది అక్కడ? అతనిని వెరుపగా అంటే కలవరపరుస్తుంది. కొంతమంది ఎక్కడ చేరితే అక్కడ దుష్టత్వం అంటే కలవరాలే, ఎక్కడ నెమ్మది ఉండదు. పోయిన చోట నెమ్మది ఉండదు, ఉన్న చోట నెమ్మది ఉండదు, కలవరపరుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారిలో ఏముంది? వారి హృదయం ఎక్కడుంది? దుస్తుని ఆ దినములో విశ్వాసములో లేదు. తర్వాత రండి దేవుని వాక్యం నుంచి ఇంకో మాట చూస్తాము. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అననీయ సాతాను ఎందుకు నేను ప్రేరేపించింది? కాబట్టి దుష్టుడు ఏం చేస్తున్నాడంట? మోసం చేసేదానికి ప్రేరేపించినాడు. అక్కడ మనం చూస్తే రాయబడిన మాట ఏంటంటే వారికి దేని మీద ఆ మోసం ఎందుకు చేస్తున్నారు? ధనం మీద వారికి ఏం రావలేదు. ఆశ చచ్చిపోలే. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. కానీ ఈనాడు ఒక ఆయన ఉన్నాడంట దైవజనుడు భక్సింగ్ గారి దగ్గర. నేను మీకు ఇలాగే ఎవరో చెబితే నేను కూడా విని తెలుసుకున్నాను. సరే లెక్కలు రాస్తా ఉన్నారు. అప్పుడు దేవజనుడు ఎబ్రోన్లో కొంతమందిని పెట్టినప్పుడు ఒక ఆయన్ని నమ్మకంగా పనిచేసినప్పుడు ఒక అకౌంటెంట్ను పెట్టినారు. ఆయన కొంతకాలం పెద్దలందరూ గమనించినారంట. ఏంటంటే డబ్బు మిస్ అవుతా ఉంది. ఏం మిస్ అవుతా ఉంది? డబ్బు మిస్ అవుతా. ఇది భక్సింగ్ గారి దగ్గరికి తీసుకొని వచ్చినారంట. అన్న మీరేమో ఆయన్ని ప్రార్థన చేసి పెట్టినానన్నారు, ఇప్పుడేం మిస్ అవుతా ఉంది? డబ్బు కనబడట్లేదు. ఇప్పుడు ఆయన తీసేద్దాం, మనం అందరం కలిసి ఏం చేయొచ్చు? ఆయన్ని తీసేయచ్చు అంటే మనమైతే ఇప్పుడైతే మన చేతుల్లో ఏముంది? అధికారం ఉంది కాబట్టి ఇటపో నువ్వు రావద్దు పక్కకు అంటాం కదా. ఆయన ఆ పని చేయలేదంటే ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చేసినాడు. కొన్ని రోజులకి అంటే ప్రార్థన చేయగా కొన్ని రోజులకు దేవుడు ఆయన టచ్ చేసినాడు. మొత్తినాడు అనే మాట నేను వాడట్లేదు. దేవుడు ముట్టితే ఏమైందంటే ఏ చేతితో అయితే లెక్కలు రాసినాడో ఆ చెయ్యి ఏమైపోయింది? అది చేయలే. ఏంటంటే కుడి కాలు ఎడం కాలు కుడి చేయి పెరాలసిస్ వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది? కాళ్ళు చేయి పడిపోయినాయి. భక్సింగ్ గారు మాట్లాడిన మాట ఏంటంటే ప్రార్థన చేద్దాం. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. తీసుకుపోయి బుక్కులన్నీ తీసుకుపోయి, అన్న నేను ఇప్పుడు రాసే స్టేజీలో లేను, ఈ బుక్కులన్నీ మీరే ఉంచుకోండి. కాబట్టి సాతానుడు ఏం చేసినాడు? ధనం మీద ఆశ పెంచినాడు. కానీ విశ్వాసం ఉంటే దుష్టుడు మనలో ఉండడు. ఒకవేళ దుష్టుడు మనలో ఉన్నాడంటే మన మనసు ధనం మీదకి పోతుందంటే మనలో ఎవరున్నారని అర్థం? దుష్టుడు ఉన్నాడని అర్థం. దుష్టుని ఆధీనములో ఉన్నామని అర్థం. అట్టివాడు విశ్వాసం నుండి తొలగిపోతాడు. తర్వాత రండి చూపిస్తాను. రండి మార్క్స్ వార్త 5వ అధ్యాయం 22 నుంచి 5 వచ్చినారు. క్షమించండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2 నుంచి 5 వచ్చినారు. కాబట్టి చూడండి, ఇక్కడ మనం చూస్తే కనుక విశ్వాసము గలవాడు ఎట్లుంటాడంటే ఒకటి దేవుని విడిచిపెట్టుకోడు, రెండు వాడిలో దుష్టత్వం ఉండదు, దుష్ట హృదయం ఉండదు. కాబట్టి ఇక్కడ చూస్తే కొంతమందిలో దుష్టుడు ఉన్నాడు మనం చూసినటువంటి భాగాల్లో. కాబట్టి ఈ దుష్టుడు ఈ దుష్ట సంబంధమైన హృదయం ఏం చేస్తా ఉంది అంటే ఈ మార్క్స్ వార్త 5వ అధ్యాయం 2 నుంచి 5 వచనాలు మనం గమనించినప్పుడు తనను తాను గాయపరుచుకున్నట్లుగా చేస్తా ఉంది. కాబట్టి శరీర సంబంధమైనటువంటి హింసకు గురి చేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, మనము శరీర సంబంధమైన హింస, కొంతమంది సైకిక్ ఉంటారు, కొంతమంది నా మాట వినకపోతే ఏం చేస్తా చెప్పండి,
చెప్పండి, ఏం చేస్తారా? ఎప్పుడు చేయలేదా? పోసుకుంటారు కొంతమంది, నా మాట వినకపోతే, నేను చెప్పింది చేయకపోతే చచ్చిపోతా. ఇట్లాంటిదంతా ఎవరు అధీనంలో ఉన్నారు? దుష్టుని ఆధీనంలో ఉన్నారు. ఒకవేళ యవనస్తుల స్థితిలో ఉంటే ఒక భయంకరమైన పరిస్థితి, శరీరాన్ని గాయపరుచుకుంటారు. కొంతమంది అయితే ఉపవాసాలు ఉంటారు, రోజులు ఉపవాసాలు ఉంటారు. దేనికి ఉపవాసాలు ఉంటారు? దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉపవాసాలు ఉంటారు. దేనికి ఉపవాసాలు ఉంటారు చెప్పండి? నా మాట వినలేదు కాబట్టి నేనేం చేయను, నీ ఇంట్లో తినను పో అంటుంటారు. అట్లా చెప్పిన వాళ్ళంతా ఎట్లున్నారు? ఎవరు ఆధీనంలో ఉన్నారు? దుష్టుని ఆధీనంలో ఉన్నారు. కాబట్టి రండి, దేవుని వాక్యం నుంచి ఇంకో మాట చూస్తా. విశ్వాసం గల వారు ఎలా ఉన్నారు? ఒకటి, దేవుని విడిచిపెట్టిపోరు. రెండు, వారిలో దేవుని ఆత్మ దుష్టుని. విశ్వాసం గల వారైతే దేవుని విడిచిపెట్టిపోరు. రెండు, వారిలో దుష్టుడు ఉండాడు. రండి ఇంకొక మాట చూపిస్తా. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసం గలవారు ఎలా ఉంటారు? వారికి ప్రకటింపబడినట్లు మనకును గాని వారు వినిన వారితో విశ్వాసం గలవారై. కాబట్టి ఇక్కడ విశ్వాసం గలవారు ఎట్లుంటారంట? ఎట్లుంటారు చెప్పండి? మళ్ళీ చదువుదామా మాట, అందరం కలిసి చదువుదామా? చదువుదాం. వారికి ప్రకటింపబడినట్లు, అందరం కలిసి చదువుదాం అక్క. వారికి ప్రకటింపబడినట్లు మనకును స్వార్థ ప్రకటింపబడిన కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. చెప్పండి, ఎట్లుంటారంట విశ్వాసం గలవారు? కలిసి ఉంటారు. ఉండలేరు అనేది. విశ్వాసం లేని వారు కలిసి ఉండలేరు. విశ్వాసం గలవారైతే కలిసి ఉంటారు. ఎక్కడ కలిసి ఉంటారు? పరిశుద్ధులతో కలిసి ఉంటారు కదా. మీరైతే ఏం చేయాలంట? చదువుదాం ఆ మాట. ఎక్కడుందన్నమాట? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. మీరైతే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 18వ వచనం, 15, 18 కలిసి ఉన్నాయి. మీరు దేవుని సంపూర్ణత యందు ఎవరితో కూడా అంట? ఎవరితో కూడా అంట? సమస్త పరిశుద్ధులతో కూడా. సమస్త పరిశుద్ధులతో కూడా అంటే విశ్వాసం గలవారు ఎట్లా ఉంటారంటే కలిసిపోతారు. కలిసిపోతారు సమస్త పరిశుద్ధులతో కదా. అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధుల్లో ఏం లేదు, ఏం లేదు చెప్పండి. భేదాలు లేవు. వాడు కలిసిపోతున్నారు. కలిసిపోవట్లేదు. చాలా మంది జనాల్లో చూస్తే కలిసి రారు. మీటింగ్లకు కలిసిపోం, కూర్చుంటే కలిసి కూర్చోలేము, ఒక మాట మాట్లాడితే కలిసి ఉండలేము. కుటుంబాల్లో కూడా కలిసి రావట్లేదు. భార్య మాట భర్త విన్నాడు, భర్త మాట భార్య విన్నాడు. సంఘాల్లో సేవకుల మాట విశ్వాసుడు, విశ్వాసం మాట సేవకుడు విన్నాడు. రకరకాల పరిస్థితులు కదా, కలిసి లేరు. కారణం ఏంటంటే విశ్వాసములో లోపము. విశ్వాసములో లోపం. కానీ కలిసి రావాలి. ఒక ఆమె అన్నది, ఒక సేవకురాలు, నేను ఒక దగ్గర ఉన్నప్పుడు ఆమె ఏమన్నదంటే, నేను సస్తే పరలోకం, వాళ్ళ అత్త గురించి చెప్తా ఉంది. ఫలానా మా అత్త, నేను సచ్చి మా అత్త సచ్చి మా అత్త పరలోకానికి పోతే నేను ఆడికి పోతా, నరకానికి పోతా. ఆమె కానీ నరకానికి వచ్చింది అనుకో, నేను ఆడికి పోతా పరలోకం. ఏం మన చేతుల్లో ఉంది? సత్య ఆడికి పోయి డిసైడ్ చేసేది మనమా? కారణం ఏమి? ఎవరు చెప్తా ఉంది ఏమంట? ఓ సేవకురాలు చెప్తా ఉంది. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. కలిసి ఉండండిరా అని చెప్పాల్సిన వాళ్ళే సస్తే నేను ఆడికి పోతా, సస్తే ఈడికి పోతా. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా. అందుకే అన్నాడు, ఇశ్రాయేలులోనైనాను ఈ విశ్వాసమును అనుకున్నాడు. ఇశ్రాయేలు అంటే మార్పు పొందినవాడు. ఈనాడు మార్చబడ్డ మనము ఇటు విశ్వాసంలో కనపరచగలమా? అన్ని విషయాల్లో కలిసి రావాలి. అన్ని విషయాలు ఎచ్చైనా తగ్గైనా కదా, సమ్మతింపకుండా ఇద్దరు కూడి సమ్మతి కలిగి ఉండాలి. కాబట్టి చాలాసార్లు మనం కలిసి లేనప్పుడు దుష్టుడు మన మధ్యలో ఉంటాడు. ఒక కథ చెప్పి ముగించేస్తా. కథ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. చివరిగా 2 వచనాలు ఒకే మాట చూపించి ముగిస్తాను. 4 ఆవులు ఉన్నాయంట, కలిసి మేస్తా ఉన్నాయి ఒక అడవిలో. ఓ దినాన ఓ పులో సింహమో ఏదో వచ్చింది. వస్తే ఏం చేసినాయి? ఈ 4 కొమ్ములు చూసినాయి. కొన్ని రోజులు అయిన తర్వాత ఒక దాంట్లో ఒక మనసు వచ్చింది.
సరే వీటితో కలిసిపోతా ఉంటే నాకేం తక్కువ వస్తూ ఉంది, ఆహారం తక్కువ అవుతుంది కనుక నేనేం చేస్తాను, ఆ కొసకు పోయి తింటాను. ఇప్పుడు ఆ కొసకు పోయి తినింది ఏమొచ్చింది, మాట వేసిన సింహం ఏమైంది, అడికి వచ్చింది. అడికి వచ్చి ఏం చేస్తా ఉంది, దాన్ని తినేసింది. ఇలా 4 ఆవులు ఏమైపోయినాయి, చచ్చిపోయినాయి. ఒక రకంగా విశ్వాసము కలిసి లేకపోతే ఆత్మీయ మరణాన్ని చూస్తున్నాం. అర్థమవుతుందా? ఈనాడు సంఘాలు చీలిపోవడానికైనా, లేకపోతే సంఘాల్లో పరిస్థితులు మారడానికైనా, సంఘంలో జీవం కోల్పోవడానికైనా కారణం ఏం తెలుసా, కలిసి వచ్చే మనసు లేదు మనకు. ఈ మాట చెప్పడంలో ఏం నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా చెప్పచ్చు మాట. ఎందుకంటే కలిసి రాలేకపోతున్నాం. ఎవరి దాకా ఎందుకు, మన బేతునేలో కూడా ఎవరు కలిసి వస్తున్నారా? ఎంతమంది వచ్చినారు ఈరోజు కూడుకునేది బీపీఎస్ ఉంది, ఎంతమంది వచ్చినారు? నిన్న ఒక ఆమె వచ్చింది, ఈరోజు ఒక ఆమె వచ్చింది, రేపు ఇంకొక ఆమె. అందరూ కలిసి రాలే, కలిసి రాకూడదు. అందుకే 133 ఏమంటాడంటే, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమో. కింద ఒక మాట అంటాడు, అది అహరోను గడ్డం మీద పోయబడిన అంగీల అంచు వరకు కారు పరిమళ తైలం అని చెబుతూ అక్కడ ఏమంటాడంటే, చదవండి, లాస్ట్ వచ్చిన చదవండి, 3వ వచనం గుర్తుకు రావట్లేదు. 133 133 త్వరగా. ఆశీర్వాదమును శాశ్వత జీవం, అది సంగతి. కలిసి వస్తే ఉంది, ఆశీర్వాదం ఉంది, శాశ్వత జీవం ఉంది. సంఘాల జీవం కోల్పోవడానికి కారణం ఏంటంటే కలిసి రాము. నాడు చాలా మంది పరిచయం చేస్తున్నారు చాలా చోట్ల. కారణం ఏంటంటే ఆ పరిచయం వర్ధిల్లడం లేదు. కారణం ఏంటంటే కనుక కొంతమంది ఉంటారు సంఘంతో పరిచయం చేయరు, వారి పరిచయం వారిదే. కొంతమంది పోతా ఉంటారు పరిచయం. చింతామణిలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఆయన ఉన్నాడు, రిటైర్డ్ మిలిటరీ ఆర్మీ. ఆయన ఇండిపెండెంట్ పాస్టర్, నాకు తెలియదు, కానీ మన దగ్గరికి సేవాసానికి వచ్చేటోడు. ఆదివారం వస్తే ఎటుంటే అటు వెళ్ళిపోయేవాడు. అడిగేవాడు, అన్న ఎక్కడ పోతున్నావు అన్న, రా అన్న అంటే, అనవు నేను ఐడి కార్డు చూపించినాడు. నాకు అప్పటి వరకు తెలుసు పాస్టర్లకు ఐడి కార్డు ఉంటుందని. ఐడి కార్డు చూపించి, నేను పాస్టర్ తెలుసా అన్నాడు. పాస్టర్ అయితే సొంతంగా సంఘం పెట్టుకో, నాకు సావాసం నచ్చిందన్న అన్నాడు. సరే మంచిది ఉండు సావాసంలో. లేదు, నేను పరిచయం చేసుకుంటా వీడొచ్చి. అందుకే ఆయన పరిచయం ఏం కాలేదు, వర్తిల్లలే. కాబట్టి మనం కలిసి పని చేసినప్పుడు దేవుడు ఆశీర్వాదమును శాశ్వత జీవం ఇస్తాడు. తర్వాత ఋతు గ్రంథంలో అంటాడు, పనివారితో కలిసి ఏం చేయమన్నాడు, పరిగెరుకోమన్నాడు, పనివారు చేసిన నీళ్లు తాగమన్నాడు. కాబట్టి పనివారితో కలిసి పనిచేసే అనుభవం మనకు ఉండాలి. సంఘంలో దేవుని సేవకులతో, దేవుని సేవకులందరితో కలిసి పనిచేసే అనుభవం మనకు ఉండాలి. ఎంతైనా ఆత్మీయంగా ఎదగచ్చు, కానీ కలిసి పనిచేసే మనసు ఉండాలి. ఈ కలిసి పనిచేసే మనసు లేకపోతే ఆశీర్వాదమును శాశ్వత జీవమును చూడలేము. ఒక విధంగా చెప్పాలంటే కలిసి లేము అంటే కనుక మనలో ఏమి లేదని అర్థము, విశ్వాసము లేదు. కాబట్టి ఈ సంగతులు గుర్తుపెట్టుకుంటాం. విశ్వాసంలో మనం చెప్పుకొనిస్తున్నాము, కానీ ఈ సంగతులు మనలో లేవు అన్న సంగతి దేవుడు మరోసారి గుర్తు చేస్తా ఉన్నాడు. ఇటు విశ్వాసము మృతమైనది. విశ్వాసం గలవాడు ఎట్టుంటాడు, దేవుని విడిచి ఓడు. 2 వాటిలో దుష్ట హృదయం ఉండదు. 3వది ఏంటి, కలిసి పని చేస్తాడు, కలిసి ఉంటాడు. అట్టివారు ఎక్కడ ఉంటారు, విశ్వాసం గలవారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. నేను దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఇటు విశ్వాసం మనకు ఎంతో అవసరం. ప్రభువులాగా మనకు సాయం చేయను కాక. రండి ప్రార్థన చేసుకుంటాం. ఆనందన రండి. క్లోజింగ్ ప్రేయర్, బెనడిక్షన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువారి నామమున మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాము. ప్రభా యొక్క రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుండి ఆఖరి వరకు ప్రభా మాతో మాట్లాడుతొచ్చిన విధానం కొరకు వందనాలు. అవును ప్రభా, విశ్వాసము లేని దేహము ఏ రీతిగా, మరి క్రియలు లేని విశ్వాసం ఏ రీతిగా మృతమేందో ప్రభా, మరి ప్రాణము లేని దేహం కూడా అలాగని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. అబ్రహాము గురించి ప్రభా, అతడు విశ్వాసము తర్వాత క్రియలు కలిగి తండ్రి మిమ్మల్ని మెప్పిస్తూ వచ్చినాడు ప్రభా. వందనాలు.
ఆయన విశ్వాసము లేని దుష్ట హృదయము ప్రభా గురించి మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. ఏసావు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ వచ్చినాడు. సౌలు కూడా దేవా మరి తండ్రి మీరు అతను సౌలును విడిచిన తర్వాత మరి దురాత్మ అతన్ని వేధించింది, కలవరపరిచింది. అదే రీతిగా సొలొమోను కూడా మరి ప్రారంభం బాగుంది కానీ అంతము బాగలేకపోతూ వచ్చింది. మరి వృద్ధాపములో అతని హృదయం యథార్థంగా లేకపోతూ వచ్చింది ప్రభా. దేవా నాయన అయితే ప్రభా విశ్వాసము కలిగి నా హృదయము ప్రభా కలిసి ఉంటుందని, కలిసి పనిచేస్తుందని దేవా మీరు మాట్లాడుతూ వచ్చినారు. వందనాలు. అలాగే నా ప్రభా మేము మీ అందు విశ్వాసము కలిగి ప్రభా కలిసి ప్రభా ఉండడానికి, కలిసి పనిచేయడానికి, కలిసి నిన్ను మహిమపరచడానికి, కలిసి జీవించడానికి, కలిసి ప్రభా మేము తండ్రి ఏకముగా సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభా. అపాధి క్రియలు నాలో మాలో లేకుండా కాపాడమని వేడుకుంటున్నాం. మీ వాక్యాన్ని బట్టి మరొకసారి తండ్రి మేము స్తుతిస్తుంటున్నాం ప్రభా. దేవా దుష్టుడు ప్రభా మాలో కానీ అలాగే మా యొక్క పిల్లల్లో కానీ ప్రభా ఎంత మాత్రం పని చేయకుండా కాపాడుతారమని ప్రార్థన చేస్తుంటున్నాము. కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిసి మిగతా ప్రభా సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేసిన ఆయన మీరే మహిమ పొందమని రేపు తండ్రి ఆఖరి రోజు 3వ రోజు VBS కొరకే సిద్ధపడతాము. అనేక మంది పిల్లలు ప్రభా ఈరోజు తక్కువ వచ్చినారు ప్రభా. అయితే ప్రభా రేపు ప్రభా మరి తండ్రి సమృద్ధిగా పిల్లలు నడిపిస్తారమని వేడుకుంటున్నాం ప్రభా. రేపు మిగతా పనులన్నింటిలో మీరు తోడుగుండి కాపాడమని వేడుకుంటూ అన్ని విషయాలన్నీ మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటామని వేడుకుంటూ పిల్లల రక్షణ తీర్మానం చేసుకుంటూ కూడా సహాయం చేయమని మిగతా పనులన్నింటిలో కార్యక్రమాలన్నింటిలో తోడై ఉండమని వేడుకుంటూ దాన్ని మరి బట్టి వందనాలు, కుటుంబాన్ని పిల్లలు బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన ప్రభు వచ్చేంత వరకు మనకందరికీ విశేషంగా మరి చిన్నపిల్లలందరికీ తోడే ఉండును గాక. ఆమేన్.